ఎక్కడైనా గానీ బుద్ధుడు చాలా ప్రశాంతంగా క్లీన్ షేవ్ తో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ బుద్ధుడిని చూసారా మీరు? చివరికి ఒంటిపై రక్త నాళాలు కూడా కనిపిస్తున్నాయి. గుబురుగా గడ్డం పెంచుకుని ఒంటిపై ఎముకలు, రక్త నాళాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం ఏంటి, అసలు కథ ఏంటని చెప్పి చూద్దాం. చూసారా, రాయిలో రక్తనాళాలు. ఇది విగ్రహం కాదు, ఇది జీవితం కఠినత. ఈ విగ్రహాన్ని ఫాస్టింగ్ బుద్ధ, ఉపవాస బుద్ధుడు అంటారు. 2000 ఏళ్ల క్రితం గంధార రాజ్యంలో చెక్కబడింది. శరీరం ఎముకలు ముసుగుగా ఉంది. రక్తనాళాలు, కండరాలు, ఎముకలు అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకిలా? సిద్ధార్థుడు తన సత్య అన్వేషణలో ఆహారం లేకుండా ధ్యానం చేశాడు. శరీరం క్షీణించింది, కానీ ఆత్మ ప్రకాశించింది. సాధారణంగా బుద్ధుడు ఎప్పుడు క్లీన్ షేవ్ గా కనిపిస్తాడు, కానీ ఇక్కడ ఆయనకి గడ్డం కూడా ఉంది. ఎందుకు? ప్రపంచం నుండి పూర్తిగా దూరమై శరీరాన్ని చూసుకునే శక్తి కోల్పోయాడు. సో ఆ గడ్డం ఆయన తపస్సు, లోతు, ఆత్మలో మునిగిన శక్తి. గ్రీకు గంగాధర కళాకారుడు చెక్కిన రక్తనాళం ఒక్కొక్కటి చెప్తుంది. శరీరం బలహీనమైన ఆత్మ దృఢంగా ఉండాలని చెప్తుంది. ఇది ఇప్పుడు పాకిస్తాన్ లో లాహోర్ మ్యూజియంలో ఉంది. కానీ ఇది మన భారత ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఇది శిల కాదు, ఇది తపస్సు యొక్క రక్తనాళం. జై హింద్.